ప్రార్థన ఏ విధముగా ఆహారముగా మార్చబడుతున్నది అంటే, ప్రార్థన వలనే విజయము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ధైర్యము, ప్రార్థనే విశ్వాసము, ప్రార్థనే ప్రేమ. ప్రార్థన వలన నీవు దేవుని సంతోషపెట్టగలుగుతావు. ప్రార్థన వలన దేవుని యొక్క ఆలోచనను గ్రహించగలుగుతావు. ప్రార్థన వలన ఒక మనుషుడు దేవునికి అతి సమీపముగా జీవించగలుగును. ప్రార్థన ఒక శక్తి. ప్రార్థన యేసుక్రీస్తు వారే స్వయముగా జరిగించి మనందరికీ కూడా ప్రార్థన చేయమని, ప్రార్థన నేర్పించి, ప్రార్థన చేయు సమయాన్ని, ప్రార్థన చేయవలసిన విధానాన్ని ఆయన మనకు తెలియచేసి ఆయనే మనందరికీ కూడా ఒక గొప్ప ఆదర్శముగా మార్చబడెను. ఆయన చెప్పుచున్నాడు కదా, నీవు ప్రార్థనలో దేనిని అడిగినను దాన్ని నీవు తప్పక పొందెదవు, అది నీకు తప్పక అనుగ్రహింపబడును. చేసేటువంటి ప్రార్థన ఎలా ఉండాలనంటే విశ్వాసముతో ప్రార్థన చేయాలంట. ప్రార్థన కృతజ్ఞతాపూర్వకముగా చేయాలంట. ప్రార్థన మేలుల కోసం చేయాలంట. ప్రార్థన నశించిపోచున్న ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయాలంట.